హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ అనేది ఈ రోజు క్లాస్లో చూద్దాం. రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎనర్జీ క్యాలిక్యులేషన్లో మంత్లీ బిల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక డొమెస్టిక్ సర్వీస్ ఉన్నప్పుడు మన మంత్లీ బిల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్ ద స్టార్ట్ ద సెషన్. ఓకే, తప్పకుండా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనండి? ఓకే, లెట్ స్టార్ట్ ద సెషన్. ప్రాబ్లం వచ్చేసరికి క్యాలిక్యులేట్ ద మంత్లీ బిల్ ఆఫ్ డొమెస్టిక్ సర్వీస్ విత్ ద ఫాలోయింగ్ లోడ్స్ ఫర్ ఏ మంత్ ఆఫ్ 30 days. ఓకే, ఇక్కడ మనకి కొన్ని లోడ్స్ ఇచ్చాడండి. ఆ లోడ్స్ అనేది ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఓకేనా? 4 ల్యాంప్స్ ఆఫ్ 100 watt ఈచ్ యూజ్డ్ ఫర్ 6 hours ఏ డే. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ లోడ్ అండి. ఓకేనా? సెకండ్ లోడ్ వచ్చేసరికి ఏంటంటే 2000 watts ఇమర్షన్ హీటర్ యూజ్డ్ ఫర్ 1 hour ఏ డే. 1 hour ఏ డే. ఓకేనా? ఇది సెకండ్ వన్ అండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి 3 fans ఆఫ్ 60 watt ఈచ్ యూజ్డ్ ఫర్ 10 hours ఏ డే. ఓకే, ది థర్డ్ వన్ అండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి 1000 watt ఎలక్ట్రికల్ ఐరన్ యూజ్డ్ ఫర్ 1 hour ఏ డే. ఇదండి మనకి ప్రాబ్లంలో డిఫరెంట్ లోడ్స్ ఇచ్చాడు. ఆ లోడ్స్ అనేవి క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, ఓకే, దాని కెపాసిటీ ఎంత, ఓకే, ఎన్ని అవర్స్ యూస్ చేశాడు అని ప్రతి పర్టికులర్ డేటా అనేది ఇచ్చాడు. ఓకే, ఈ డేటాని యూస్ చేసి మనం మంత్లీ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? యాక్చువల్లీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ పవర్ తెలియాలి అండ్ ఆల్సో టైం తెలియాలి. వీటి యొక్క ప్రొడక్టే మనకి ఏమవుతుందంటే ఎనర్జీ అవుతుందండి. ఎనర్జీకి యూనిట్స్ ఏమవుతుందమ్మా? వాట్ అవర్స్ ఆర్ కిలోవాట్ అవర్స్ అండి. ఓకే, ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటంటే వాట్ అవర్స్ ఆర్ కిలోవాట్ అవర్స్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ది కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ కన్సంప్షన్ ఈజ్ 50 పైస్ ఇచ్చాడు. 50 పైస్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు కూడా చాలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 50 పైసెస్లో ఇచ్చాడో లేదంటే రూపీస్లో ఇచ్చాడో కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయదండి ఎవరు దయచేసి. ఓకే, అండ్ ఇక్కడ మనకి యూనిట్ పర్ కాస్ట్ అనేది రూపీస్లో ఇచ్చాడో పైసెస్లో ఇచ్చాడో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ద సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఏంటంటే చిన్న టేబులర్ ఫామ్ అనేది మనం ఫామ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది. అది ఎలా ఫామ్ చేయాలో చెప్తానండి ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే సీరియల్ నెంబర్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి పర్టికులర్ ఆఫ్ లోడ్. అంటే పర్టికులర్ ఆఫ్ లోడ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్రాబ్లంలో ల్యాంప్స్ ఇచ్చాడా, లేదంటే ఇమర్షన్ హీట్స్ ఇచ్చాడా, ఫ్యాన్స్ ఇచ్చాడా, లేదంటే వాటర్ ఇచ్చాడా, లేదంటే ఎలక్ట్రిక్ ఐరన్ ఇచ్చాడా. ఓకే, మనం ఇంట్లో యూస్ చేసే అప్లయన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ అప్లయన్సెస్ అనేది పర్టికులర్ ఆఫ్ లోడ్లో మనం మెన్షన్ చేయాలండి. ఓకే, ఇది సెకండ్ కాలం అండి. థర్డ్ కాలం వచ్చేసరికి ఏంటంటే క్వాంటిటీ. అంటే ఆ ల్యాంప్స్ అనేది ఎన్ని క్వాంటిటీ ఇచ్చాడో కూడా మనం దీంట్లో మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పెర్ డే. ఓకే, ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాటేజ్. ఓకే, ఈచ్ అప్లయన్సెస్ యొక్క వాటేజ్ ఉంటుంది కదా, ఆ వాటేజ్ అనేది మీకు డైరెక్ట్ గానే ఎగ్జామినర్ ఇచ్చేస్తాడు. దాని ప్రకారం మీరు దీంట్లో రాస్తే సరిపోతుందండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి టోటల్ పవర్ అండ్ ఆల్సో టోటల్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈస్ ద టేబులర్ ఫార్మ్ అండ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్, పర్టికులర్ ఆఫ్ లోడ్, క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే, వాటేజ్, టోటల్ పవర్ అండ్ ఆల్సో టోటల్ ఎనర్జీ. ఓకే, ఈ విధంగా మనం టేబులర్ ఫామ్ చేసిన తర్వాత మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో అవన్నీ 1 by 1 రాసుకుంటూ సాల్వ్ చేయాలండి. ఓకేనా? ఫస్ట్ లోడ్ ఏం తీసుకున్నానంటే ల్యాంప్ తీసుకున్నాను. క్వాంటిటీ ఎంత ఇచ్చాడండి? 4 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే ఎంత ఇచ్చాడండి? 6 hours ఇచ్చాడు. ఓకేనా? వాటేజ్ అంటే ఈచ్ బల్బ్ యొక్క వాటేజ్ ఎంత అండి? 100 ఇచ్చాడు. టోటల్ పవర్ వచ్చేసరికి 400 అవుతుంది. టోటల్ పవర్ వచ్చేసరికి 400 అవుతుంది. అండ్ ఆల్సో టోటల్ ఎనర్జీ వచ్చేసరికి ఏంటంటే మనకి టోటల్ ఎనర్జీ కావాలంటే టోటల్ పవర్ ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండి. చేస్తే ఏంటి 400 ఇంటూ 6 చేస్తే ఎంత వస్తుందమ్మా? 2400 వాట్స్ అనేది వస్తుందండి. ఓకేనా? వాట్ అవర్స్ వస్తుందండి. ఓకే, అలాగే ఇమర్షన్ హీటర్ క్వాంటిటీ ఎంతండి? 1. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ 1. వాటేజ్ ఎంతండి? 2000. టోటల్ పవర్ కాబట్టి 2000 వస్తుంది. ఇక్కడ మనకి క్వాంటిటీ 1 కాబట్టి టోటల్ పవర్ కూడా 1 వస్తుందండి. ఓకే, ఇక్కడ ఎనర్జీ ఎంత వస్తుందండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ 1 కాబట్టి ఇక్కడ టోటల్ ఎనర్జీ కూడా 2000 వస్తుందండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి
ఫ్యాన్ ఇచ్చాడండి. ఫ్యాన్ వచ్చేసరికి క్వాంటిటీ 3 ఇచ్చాడండి. అలాగే నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే 10 ఇచ్చాడు. వాటేజ్ వచ్చేసి 60, టోటల్ పవర్ వచ్చేసరికి 180. ఓకే. అలాగే టోటల్ ఎనర్జీ అనేది 1800. తర్వాత లాస్ట్ పర్టికులర్ ఏమి ఇచ్చాడంటే ఎలక్ట్రికల్ ఐరన్ ఇచ్చాడు. క్వాంటిటీ వచ్చేసరికి 1 అండి. అలాగే నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పెర్ డే ఎంతేమో 1 ఇచ్చాడు. వాటేజ్ అంటే 1000. టోటల్ పవర్ వచ్చేసరికి ఏంటండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 1 ఇచ్చాడు కాబట్టి రెండు సేమ్ అవుతుంది. అంటే టోటల్ పవర్ ఏమో 1000 అవుతుంది. అలాగే టోటల్ ఎనర్జీ కూడా 1000. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టోటల్ ఎనర్జీ కావాలంటే కనుక ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7200 వస్తుంది. ఈ 7200 అనేది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఓన్లీ వాట్ అవర్స్లోనే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఏంటంటే ప్రతిదీ వాట్ అవర్స్లోనే క్యాలిక్యులేట్ చేయండి. వాట్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేసిన అంటే వాటేజ్ అనేది వాట్స్లో తీసుకోవాలి. అండ్ ఆల్సో టైం అనేది నెంబర్ ఆఫ్ వర్కింగ్ పర్ డే 6 అవర్స్ అని కదా, అది కూడా అవర్స్లోనే తీసుకోవాలండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇది ఎంత వచ్చిందండి టోటల్ ఎనర్జీ మనకి వచ్చేసి టోటల్ ఎనర్జీ వచ్చేసరికి 7200 వాట్ అవర్స్ అండి. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ ఎనర్జీ కన్సంప్షన్ పెర్ డే అంటే 7200 వాట్ అవర్స్ని మనం ఏం తీసుకుంటాం, దాన్ని మనం ఏం చేస్తామంటే కిలో వాట్స్ అవర్ కింద కన్వర్ట్ చేయాలి. కిలో వాట్ అవర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే బై 1000 వేస్తే మనకి వాట్ అవర్స్ కిలో వాట్ అవర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత వస్తుందంటే 7.2 కిలో వాట్ అవర్స్ వస్తుందండి. ఓకే. మనకి ఏం తెలుసండి 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్స్ తెలుసు కాబట్టి అంటే 7.2 కిలో వాట్ అవర్స్ ఏమవుతుందండి 7.2 యూనిట్స్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే టోటల్ ఎనర్జీ కన్సంప్షన్ పెర్ మంత్ అంటే పెర్ మంత్ కావాలి. మనకి ఇది ఓన్లీ 1 డే క్యాలిక్యులేట్ చేసాం. ఈ 1 డే ఇంటూ 30 చేసాం అనుకోండి, ఈ 30 డేస్ వస్తుంది కదా. ఇన్ 30 డేస్ మనకి యూనిట్స్ వస్తుంది అంటే 7.2 ఇంటూ 30 చేస్తే 216 యూనిట్స్ వస్తుందండి. ఓకేనా. ఇది ఎంత అండి ఓన్లీ జస్ట్ యూనిట్స్ వచ్చింది. ఈ యూనిట్స్ ఏదైతే వచ్చో ఆ యూనిట్స్ మనం ఎనర్జీతో మళ్ళీ టోటల్ ప్రైస్ తోటి మల్టిప్లై చేయాలండి. మనకి ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ది రేట్ 50 పైస్ పర్ యూనిట్. మనకి అటువంటి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఒక యూనిట్కి ప్రైస్ వచ్చేసరికి 50 పైస్ అండి. అటువంటి మనకి 216 యూనిట్స్ ఉన్నాయండి. అంటే 216 ఇంటూ 50 ఇంకా పైసెస్ అండి. నన్ను ఏం చేస్తున్నాను పైసెస్ రూపీస్లో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి 500 చేశాను. ఓకేనా. 1 రూపీ ఈక్వల్ టు 100 పైసే కదండి. అక్కడ 50 పైస్ ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను రూపీస్లో కన్వర్ట్ చేశాను. అంటే 216 ఇంటూ 50 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఏంటంటే 108 రూపీస్ వస్తుందండి. ఓకేనా. ఇది ఎనర్జీ బిల్స్ అనేది మనం ఈజీగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇటువంటి మోడల్స్లో మీకు ఇంకో ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే మెకానికల్ పవర్ ఇస్తారండి. మెకానికల్ పవర్ ఇచ్చినా కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి ఎగ్జామినర్ ఇప్పుడు మనకి ప్రాబ్లంలో అవుట్పుట్ పవర్ మాత్రం మెన్షన్ చేస్తాడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 హెచ్పి మోటార్ కానీ 5 హెచ్పి మోటార్ కానీ అన్నాడంటే కనుక ఆ పవర్ అనేది ఎప్పుడు మనకి అవుట్పుట్ పవర్ కింద తీసుకోవాలండి. ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. ఓకేనా. అవుట్పుట్ పవర్ ఇస్తాడు కాబట్టి ఇన్పుట్ పవర్ కావాలంటే ఓకే అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే మనకి ఇన్పుట్ పవర్ వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా ఈ ఎనర్జీ బిల్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసాం. ఓకే. ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సారీ తర్వాత స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్ అండి. ఓకే. స్టార్ టు డెల్టా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్టార్ టు డెల్టా కన్వర్షన్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. ఓకే. స్టార్ టు డెల్టా ఇక్కడ స్టార్లో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా ఎస్ అంటే సింగిల్. డెల్టాలో ఫస్ట్ లెటర్ డి అంటే డబుల్. ఇక్కడ మనకి స్టార్ నెట్వర్క్ని డెల్టా నెట్వర్క్ని కన్వర్ట్ చేస్తున్నాం అంటే కనుక మనకి స్టార్ వాల్యూస్ అనేది నోన్ వాల్యూస్ కింద తీసుకోవాలి. అండ్ ఆల్సో డెల్టా వాల్యూస్ని అన్నోన్ వాల్యూస్ కింద తీసుకోవాలి. అంటే మనకి ఈ వాల్యూస్ తెలియదండి. మనకి డెల్టా వాల్యూస్ అనేది తెలియదు. మనకి స్టార్ వాల్యూస్ ఇచ్చేస్తాడండి ఎగ్జామినర్. ఆ స్టార్ వాల్యూస్ని యూజ్ చేసి మనం డెల్టా వాల్యూస్ కింద కన్వర్ట్ చేయలేండి. దీనికి చిన్న లాజిక్ ఏంటంటే ఎస్ స్టార్లో ఫస్ట్ లెటరు ఎస్ కాబట్టి ఎస్ అంటే సింగిల్. అంటే మనకి ఇక్కడ స్టార్ రెసిస్టెన్స్ మనకి ఎలా ఉంటుంది అంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి లేదంటే R1 R2 R3 అంటే ఆర్ సెఫిక్స్ 1 కింద ఓన్లీ ఒక లెటర్ మాత్రమే రిప్రజెంట్ చేస్తారండి స్టార్ 1. ఓకే. అంటే ఎలాగంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి దట్ ఈస్. ఓకేనా. అలాగే డెల్టాలో ఫస్ట్ లెటర్ డి కాబట్టి డి అంటే డబుల్ కాబట్టి ఆర్ఏబి లేదంటే ఆర్బిసి ఆర్సిఏ లేదంటే R12 R23 R3 కింద మనం ప్రాబ్లమ్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక స్టార్ నెట్వర్క్ డెల్టా నెట్వర్క్ కింద కన్వర్ట్ చేయాలంటే కనుక దిస్ ఈస్ ద స్టార్ నెట్వర్క్ యొక్క ఈక్వలెంట్ డయాగ్రామ్. ఇక్కడ మనకి
పాయింట్ ఏం తీసుకున్నాను, ఏ పాయింట్ తీసుకున్నాను, అలాగే బి పాయింట్ తీసుకున్నాను, సి పాయింట్ తీసుకున్నాను. అంటే ఏ పాయింట్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్ఏ అవుతుంది, బి పాయింట్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్బి అవుతుంది, సి పాయింట్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్సి అవుతుంది. దిస్ ఈస్ ద స్టార్ నెట్వర్క్. ఈ స్టార్ నెట్వర్క్ నేను దేని కింద కన్వర్ట్ చేయాలంటే డెల్టా నెట్వర్క్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే మనకి స్టార్ వాల్యూస్ ఇచ్చేస్తాడు, డెల్టా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డెల్టా వాల్యూస్ లో ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మధ్యలోనే కన్వర్ట్ చేసిన డయాగ్రామ్ అనేది సేమ్ అదే పాయింట్స్ లో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక ఏ, బి, సి నుంచి నేను స్టార్ నెట్వర్క్‌ని రిమూవ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఆఫ్టర్ కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ అదే పాయింట్స్‌లో కన్వర్ట్ చేసిన డయాగ్రామ్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. ఓకేనా? దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. మీరు ఏ పాయింట్స్ అయితే రిమూవ్ చేశారో కన్వర్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే పాయింట్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాజిక్ బేస్ చేసి మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా డెల్టాలో ఆర్ఏసి కానీ ఆర్ఏబి కానీ ఆర్బిసి అంటే ఈ వాల్యూస్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏబి కావాలంటే కనుక ఇప్పుడు చూడండి నేను సింపుల్గా ఎలా రాస్తానంటే ఆర్ఏబి అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి. ఓకేనా? ఆర్ఏబి ఉంది కాబట్టి ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ వీటి యొక్క ప్రొడక్ట్ అండి ఆర్ఏ ఇంటూ ఆర్బి డివైడెడ్ బై రిమైనింగ్ రెసిస్టెన్స్ ఏంటంటే ఆర్సి. ఓకే. ఇలా చేస్తే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు స్టార్ టు డెల్టా అయింది కాబట్టి డెల్టా టు స్టార్ కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు డెల్టా నెట్వర్క్ అనేది నోన్ వాల్యూస్ అవుతుంది అండ్ ఆల్సో స్టార్ నెట్వర్క్ అనేది అన్నోన్ వాల్యూస్ అవుతుంది. అంటే డెల్టా వాల్యూ ఇస్తాడండి, స్టార్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా అనేది డెల్టాలో ఫస్ట్ లెటర్ డి కాబట్టి డి అంటే డబుల్ అంటే ఆర్ఏబి కానీ ఆర్బిసి కానీ ఆర్సిఏ కానీ మనం ఇలా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే. ఫస్ట్ ఇక్కడ మన స్టార్ నెట్వర్క్ మనకి ఏంటి ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ వాల్యూ కావాలంటే ఈ ఆర్ఏ రెసిస్టెన్స్ దగ్గర అంటే ఏ పాయింట్ దగ్గర టూ రెసిస్టర్స్ అనేది ఎడ్జసెంట్స్ ఉన్నాయి అంటే పక్క పక్కన ఏదైతే ఉన్నాయో అది ఆర్ఏ అవుతుంది. ఆర్ఏకి ఎడ్జసెంట్స్ ఏంటండి ఆర్ఏసి ఆర్ ఏబి. ఆర్ఏసి ఒక ఎడ్జసెంట్ అవుతుంది అండ్ ఆర్బి అంటే ఎడ్జసెంట్స్ అన్న నైబర్స్ అంటారు కదా, ఈ నైబర్స్ అన్న రెండు విధాలుగా తీసుకొచ్చాను. ఒక ఎడ్జసెంట్స్ అన్న లేదంటే నైబర్స్. ఏ యొక్క నైబర్స్ ఎవరంటే ఆర్ఏసి అండ్ ఆల్సో ఆర్ఏబి. బి యొక్క నైబర్స్ ఎవరండి ఆర్ఏబి ఆర్ బీసీ. సి యొక్క నైబర్స్ ఎవరండి ఆర్ఏసి అండ్ ఆల్సో ఆర్బిసి. ఓకే. ఇప్పుడు మనకి ఆర్ యొక్క రెసిస్టెన్స్ కావాలంటే వీటి యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైబర్స్ని ప్రొటెక్ట్ చేసి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద టోటల్ రెసిస్టెన్స్ వేస్తే సరిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ ఆర్ఏ యొక్క నైబర్స్ ఎవరున్నారు ఆర్ఏసి ఇంటూ ఆర్ఏబి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద త్రీ రెసిస్టెన్స్ అంటే ఆర్ఏబి ఇంటూ ఆర్ఏసి డివైడెడ్ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్ఏసి. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి ఇది. ఓకేనా? ఇది డెల్టా టు స్టార్ కన్వర్ట్ చేసేటప్పుడు డి అంటే నోన్ వాల్యూస్ అవుతుంది, స్టార్ లో అన్నోన్ వాల్యూస్ అవుతుంది. ఓకేనా? డెల్టా నెట్వర్క్ ఇచ్చేస్తారని నోన్ వాల్యూస్ మనం స్టార్ వాల్యూ కింద మనం కన్వర్ట్ చేయాలండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సికి మధ్యలో రెసిస్టెన్స్ ఏమో ఆర్ఏసి అవుతుంది, ఏకి బికి ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్ఏబి అవుతుంది, సికి బికి ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్ బీసీ ఆర్ సిబి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్ అంటే అన్నోన్ వాల్యూస్ తెలియవు కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఆర్ఏ ఆర్బి ఆర్సి అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఏ యొక్క నైబర్స్ ఎవరమ్మా ఆర్ఏసి ఆర్ఏబి. సి యొక్క నైబర్స్ ఏంటి ఆర్ఏసి ఆర్బిసి. బి యొక్క నైబర్స్ ఏంటి ఆర్ఏబి ఆర్బిసి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ కావాలంటే ఏంటంటే వీటి యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూమరేటర్లో ప్రొడక్ట్ చేసి డినామినేటర్లో సమ్ చేస్తే సరిపోతుందండి. సమ్ ఆఫ్ ద త్రీ నైబర్స్ అండి. ఇప్పుడు ఏంటి వీటి ఏ యొక్క నైబర్స్ ఎవరమ్మా ఆర్ఏసి ఇంటూ ఆర్ఏబి డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద త్రీ నైబర్స్ అంటే మిగిలిన త్రీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ త్రీ నైబర్స్ ని డినామినేటర్లో సమ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ఏబి ఇంటూ ఆర్ఏసి డివైడెడ్ బై ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్ఏసి. ఓకేనా? ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ఏ కావాలన్నా ఆర్బి కావాలన్నా ఆర్సి కావాలన్నా ఈజీగా మనం రాయటం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఒక స్టార్ నెట్వర్క్ డెల్టా నెట్వర్క్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు చిన్న లాజిక్ ఉంది. అదేంటే 3 స్టార్ ఈక్వల్ టు డెల్టా అంటే 3 టైమ్స్ స్టార్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు డెల్టా రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే 3 టైమ్స్ స్టార్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుందండి. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఆర్ఏ కానీ ఆర్బి కానీ ఆర్సి కానీ లేదంటే కానీ ఆర్ఏసి కానీ ఆర్బిసి కానీ ఆర్బిసి కానీ ఈ వాల్యూస్ అనేది ఈక్వల్ వాల్యూస్ అయినప్పుడు మాత్రమే 3 స్టార్ ఈక్వల్ టు డెల్టా ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అర్థమైందండి? అంటే ఏంటి ఇక్కడ ఆర్ఏ వాల్యూ ఆర్బి వాల్యూ ఆర్సి వాల్యూ సేమ్ వాల్యూస్ అయ్యి ఉండి అండ్ ఆల్సో డెల్టా వాల్యూస్ కూడా సేమ్ ఉంటే మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చండి. ఓకేనా? ఆర్ఏసి అలాగే ఆర్ఏబి ఆర్బిసి సేమ్ వాల్యూస్ అయితే
సేమ్ వాల్యూస్ అయితే మనకి ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుందండి. ఓకేనండి. ఏంటమ్మా ఫార్ములా ఇది 3 స్టార్ ఈక్వల్ టు 3 డెల్టా అండి. ఓకే. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ పాయింట్స్ నుంచి అయితే రిమూవ్ చేశారో కన్వర్ట్ చేసిన డయాగ్రామ్ కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ అదే పాయింట్లు ఇన్సర్ట్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. మీరు ఏ పాయింట్స్ అయితే రిమూవ్ చేశారో సేమ్ అదే పాయింట్స్‌లో మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుందండి. స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్‌లో. ఓకేనండి. ఈ ప్రాబ్లమ్‌లో మీరు సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు 3 స్టార్ ఈక్వల్ టు డెల్టా అనేది డెల్టా రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. 3 స్టార్ ఈక్వల్ టు డెల్టా. ఓకేనండి. ఇది ఆహ్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనండి. దీంట్లో దీంట్లో ఇంకెవరైతే ఈ టాపిక్‌లో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే గనక నా వాట్సాప్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఆహ్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా. 9640461929 దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్ అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక ఈ నా వాట్సాప్ నంబర్‌కి ఆహ్, ఫార్వర్డ్ ఇది మెసేజ్ చేయండి. ఇది కంపల్సరీ 100% రిప్లై ఇస్తాను. ఓకేనండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.